కొమ్రి మన ఎన్నొద్దులే అని కలిసిపోక బావా మొద్దు ఉండే నీ ముఖం ముద్ద బంతి లెక్క అవుతుంది. చెదలు పట్టేట్టు ఉండే నీ చెత్త వదలవుతుంది. ఏం గోళీలు వేసుకుంటున్నావు బావా? ఏం గోళీలు వేసుకుంటున్నావు బావా? గోళీలు కాదే గోండ్రప్ప మొఖం దానా. నేను జిమ్ముకు పోతున్నానే కండలు పెంచాను. చూడు నా కండలు ఎంత మంచిగా నీ కండలు చూస్తుంటే నా గుండెలా దడ 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 ఉడుతుంది బావా. ఎందుకే? ఆ కండలతోటి నన్ను పిండి చేస్తావని. ఏంటిది? నన్ను పిండి చేస్తావని. ఈ కండల ముచ్చట కడగొట్టే నా పెళ్ళా నిలకుండా నిన్ను రోజు కలవాలంటే నా తల పనం తోకత్తుంది. కండలాట పొద్దంతా కాకపోతే పొద్దు వీకి ఇంకా మిరప తోటలో కలుద్దాం. మునుపుగా మిరపకాయ తోటలో కలిసినందుకే నా ముఖం అంతా మండి ఎర్రబడ్డది. ఎక్కడ కాదు కానీ ఇంకా సీనాలలో గట్టికప్పు కడ కలుతామే. సరే బావా, నువ్వు ఎక్కడంటే అక్కడిని కలుతావు. ఈడెంత మంచిగా వస్తున్నాయి సీన్స్. ఈ నైట్ మస్తు వస్తున్నాయి అబ్బా. అరే గడ్ మస్తు వస్తున్నాయి సీన్స్. సరికి 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 ఇడుగురా మొత్తం ఇడుగు. పోలడు ఫోటో తీసుకుంటాను వచ్చామని కూడా అక్కడ చూడు. పొలగాడు ఫోటోలు తీస్తాడు. ఆయన ఎవరికైనా చూపెడితే ఊళ్ళు ఇజ్జత్ పోతుంది. రా అడుగుదాం. ఓ తీట కూడా నువ్వు మమ్మల్ని ఫోటో తీసినావు కదరా? ఓ తీట కొమ్రి మీరేమన్నా హీరోయిన్ లాగే మిమ్మల్ని దించడానికి. ఏంద్ర పోడా తీట కొమ్మిరా పోడా. అరే ఫోటో పడిచి పొలంలో కూర్చుతున్నా అంటే 3 రోజుల్లో కళ్ళకెళ్ళి వెరికాను. నీకు ఎట్లా కనబడుతున్నారా? నేను మర్యాద కొద్దా పోనీ. నువ్వు యాక్షన్ ఇస్తే రియాక్షన్ ఇట్లానే ఉంటుంది. మరి ఇక్కడ యాక్షన్ లేదు రియాక్షన్ లేదు. ఆ ఫోన్ తోటి ఫోటోలు దించిన మర్యాద కొద్ది ఆ ఫోన్ ఇస్తేనే విజి, లేకపోతే చెవులు వింటా. నేను ఇయ్యనే మా అవ్వ నన్ను తిడుతుంది. నువ్వు ఆ ఫోన్ ఇవ్వలేదనుకో నీ చెంప చెల్లు అనిపిస్తా. నువ్వు చెంప చెల్లమనే నేనే ఉంటానా? పోడా ఆగురా పోడా. అయ్యో ఆగురా పోడా. ఓ పోడా ఆగురా. ఈ పోరాడు ఏం చేస్తాడు? తీసుకురా పో. మీ అమ్మకేమన్నా భయమా? ఎంతమంది నన్ను తీసుకొచ్చుకో. ఇగో ఇది కొత్తలేపే ఏమో లాక్ పడ్డట్టుంది. వాడు ఎంత నెంబర్ పెట్టిండో ఏం నెంబర్ పెట్టిండో నాకు భయం అవుతుంది. నచ్చలేదు కానీ ముండలు ఏమంటారో లోకం ఏం కదా అన్నాడు. మోటార్ ఎక్స్పైర్ అయితే లేదు, నీళ్ళు వస్తలేదు. ఏం పుట్టిందో ఏమో. తగ్గిన దానికి 9 దానికి వేస్తేనే ఒక్కసారి వేసినప్పుడు అన్నిట్లలో పడితే ఏంటి నీళ్ళు? ఏమైందిరా? నీ చేతిలో ఫోన్ ఉండే కదరా, ఫోన్ ఏదిరా? ఆ కొంపల నుంచి కొమ్రి నన్ను కొట్టి ఫోన్ తీసుకుంది. గది మన ఫోన్ ఎందుకు గుంజుకుందిరా? దాని మోకం పాడగాని దాని మోకం బోర్రయ్య. ఏం పుట్టిందో ఎప్పుడు మన తోట జరుగుతుంది అది. ఏమో డాడీ నాకు తెలియదు. నేను పొలాలను ఫోటో దించంగా తీసుకుంది. మనం కొత్త ఫోన్ కొన్నామంటే అది కన్ను మండవచ్చురా. దాని కళ్ళ కంపగొట్ట రాలుగొట్ట మంది సొమ్ముల మీదనే ఉంటుంది. దానికి అడగతం పారిపోయి ఒకసారి. దానికి ఏందో మరి ఎందుకు గుంజుకుందో పార అడుగుదాం. ఎందుకు ఎత్తుందో అది అట్లా అడుగుదాం. బా చూద్దాం. ఇక ఫోన్ ఎందుకు గుంజుకున్నదిరా? ఏమో ఫోటోలు తీస్తున్నానట వాళ్ళు. నేను అత్తలేదు కానీ తాళం దీని తాళం పాడువాడా. అప్పటి నుంచి నన్ను ఆడుతున్నా అత్తనే లేదు. నీ మొందారానికి ఏమన్నా తాళం ఉంటుంది అత్తది కావచ్చు. ఇక మొల్లరం తాళం గిదానికి ఆ తాళం పిచ్చాను. అవునా కొమ్రి? నా
కొడుకు ఏం చేసిండు ఎరికే నాయే చెప్తి జతు పోద్ది చెప్పకుంటే మానం పోద్ది ఏం చేసిండే అది ఏంటో చెప్పే అది ఎందుకు చెప్తే బాగా బలి తీసుకున్నది అయితమని కానీ మీ ఇద్దరికి పొలాల దగ్గర ఏం చెప్తుండ్రు అగో నేను మక్కపల్లికి నీళ్ళు కట్టడానికి వచ్చిన నేను పొలంలో గడ్డి పడ్డనేమో కలుద్దామని చూడటానికి వచ్చిన మీ పని మీరు చేసుకోకుండా మా పోరం దగ్గర ఫోన్ ఎందుకు ఉంచుకున్నారు మీరు ఫోన్ మా ఇస్తే కానీ దీంట్లో ఏమన్నా ఫోటోలు అన్న వీడియోలు ఉన్నాయా చూడుర్రి దీంట్లో ఏమున్నాయి మా ఫోటో వల్లే ఉన్నాయి ఏ ఫోన్ కొత్తగా ఉన్నాయని చూసి అని తీసుకున్నాం అంతే ఏం పోనో చూస్తామని ఈయననే తీసుకున్నాడు అవురా పోడా నీ దగ్గర నుంచి గుంజుకున్నారని చెప్పినావు కదా అవును మమ్మీ నేను దొరకబట్టి మరీ గుంజుకున్నారు షవు కూడా విండి రెర్రగా అయింది చూడు అవునమే కదా ఇంకా చిన్న పిల్లగాడు చెప్పిండని నమ్ముతావా ఆయన చెప్పిండని మా మీద కోపానికి వస్తున్నావు నువ్వు ఈ పోరుడు ఎప్పుడు గింతే మందితో మాటలు పడిపిస్తాడు రోజు రోజు తీట పోరుడు అవుతుండు నడు ఎట్లా మారుతాడో ఏమో నా చెవిండే కాక మా అమ్మతో తిట్టి అనిపిస్తావా ఆగే కొమ్మరి నీ సంగతి చెప్తా కానీ అయ్యం బతికిపోయినాం దానిలో మన ఫోటోలు లేవు ఇస్తాడు కథలు నాకు పిల్లలకి ఎరికైంది అనుకో గొల్లెం వేసి మరీ కొడుతుంది నడు పోదాంపా అబ్బా ఈ కొమ్మరి మంచిగా ఉన్నాయి కదా పోయి దీని సంగతి చెప్దాం ఎవరు రవ్వ మార్కవు ఎవరు నన్ను కట్టేసింది నేను అన్నవాళ్ళే దొంగ మార్కం ఎవరు నా ముంగటికి రారా ఈ చేతులకు చెట్టులు ఉంటాయి ఎవరు రారు ఆడి అమ్మ కూడా దొంగ మార్కవు నేను లేకముందుకు నేను నిద్రమైన వాళ్ళు కట్టేసిండు జట్ట మార్కవు మా అమ్మతో నన్నే తిట్టుతావా పొట్టు మార్కవు నువ్వు వారా ముంగటికి రారా తండ్రి ముత్తుపల్లని రాడాలి నీ కాలు కట్టేసిన నన్ను ఎట్లా అంటావు నీ ఒట్ల మన్ను దొంగ మార్క విడువురా పొట్టి మార్కవు తీట మార్క విడువు ఇవ్వలే ఇది కాదే ఇప్పుడు మొదలైంది చూడు అసలు కథ ఓ బాడుకోవు నేను వస్తున్నా అరట్లేదు వస్తా ఇడువురా బాడుకోవు అగో ఈ బాడుకోవు నా చేతులు కట్టేసిండు మళ్ళీ ఏం చెప్తాడు ఏమో నాకోసం ఛాయ తెచ్చినవారా పోయిరా పోయిరా షాయే కదా కొమ్రి కర్రి సిమరు నీ గోసలేయడానికి కర్రి సిమరు నీ గోసలేయడానికి అయ్యో ఓ పొడ సీమలు కుడతాడు ఇడువురా ఓ మాడుకలు తీరా 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 సత్తిర సత్తిర తీరా ఓ మాడుకో తీరా నీ నోట్ల మన్ను పడగిరా సీమలు కుడతానే తీరా ఓ మాడుకో తీరా తీరా నీ నోట్ల మన్ను నీ పొరండి మరత తీరా మంచిగా నీకు ఇట్లనే కావాలి మంచిగా కర్రె కొమ్రి ఇడువురా ఓ మాడుక విడువురా
ఎక్కడెక్కడ కుడతాను సీమలు. ఇడురా ఇడుగురా పాడక ఇడుగురా సీమలు ఎక్కడెక్కడ గుట్టి పాడవుతారు. ఇడుగురా పాడక ఇడుగురా. అయ్యో ఎక్కడ గుట్టి పాడవుతారా. ఇడుగురా పాడకావు పాడకావు. అయ్యో అయ్యో మేఘనా ఓ మేఘనా బయటకెళ్ళే. ఏంది కొమరక్క? ఏడే నీ కొడుకేడి? ఏమైంది? ఏమైందా? ఆ పోరని అడుగు చెప్తాడు. ఏమైందిరా మళ్ళీ ఏం పెంట పెట్టుకొచ్చినావు చెప్పు. ఏం చేసినావురా? నేనేం చేయలేదు, అప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నా, నాకేం తెలియదు. ఏం చేయలేదా? అవి చూడగా లంగేసాలు చూడగా లంగ లెక్కలు చూడే పోరని. ఏం చేయలేదా? నేను వండుకున్న వాళ్ళ నా కాళ్ళ రెక్కలు కట్టేసి నా గోసల కొరిసి వేసిండే. పాడుగా నువ్వు ఎక్కడెక్కడో గుట్టి పాడాయి. నేను అర్థం అంటే గోసలకెళ్ళి అన్ని రాలుతున్నాయి. తొడలన్నీ ఎర్ర పడ్డాయి తెలుసా? అవి చూడగా ఇంకా రాలుతున్నాయి. మా పోరడు నిన్నెందుకు కట్టేస్తాడు కొమరక్క? లేని పోలు నిందలే ఏమడుతుంది చిన్నోని గానికి ఏమరిక చెప్పు. నేను సొయ్యలేకుండా వండుకున్న వాళ్ళ నా కాళ్ళ రెక్కలు కట్టేసి నా గోసలన్నీ కొరిసి వేసి నా పోరడు. కట్టేసినవారా? లేదా గట్టిగా అడుగు గట్టిగా అడుగు. నేను వండుకున్న వాళ్ళే కట్టేసి కొరిసి వెళ్ళేసి దొంగ వరకు లేదా కూడా కట్టేయలేదా? కట్టేసినవారా? చెప్పురా, కట్టేసినవా? కట్టేసినమ్మా, కురిసి మలేసినమ్మా. ఇంకోసారి లేతావా? చేస్తావా? ఇంకోసారి లేతావా? చేయమ్మా. నడు లోపలికి నడు. పోరడు గిట్లా ఎందుకు తయారైతుండో ఏమో. అమ్మా నేను ఆడుకోవడానికి పోయేస్తా. ఏడికి ఆడుకొని పోతావురా? మళ్ళా పోయి కొబ్బరి జోలికి పోయినా అనుకో, అది ఇక్కడికి వచ్చి నీ మీద చాడీ చెప్తే నీ గువ్వలు గుయ్యం అనిపిస్తా. ఏ ఆడుకోవడానికే పోయేస్తా. పో ఆడుకొని రాపో. దొంగపోయి చాలా ఆడదాం. మీరందరూ దాక్కుపోరి, నేను వస్తా. వస్తున్నా దొంగలన్నారు. ఎక్కడున్నారు? కొమ్రి ఎక్కడున్నా వాయే? నేను వస్తున్నాగు. అయ్యో కొమ్రి, నేను నీ జుట్టు ఎక్కడానికి వచ్చిన అది విగ్గా అయ్యే. ఇంట్లో అన్ని ఫోటోలు తీసిన ఊళ్ళందరికీ చూపిస్తా. అరే అద్దురా, అది నా బంగారు సొరకకు తెలిస్తే అటు నా ఎంబడి పడడు అని పెళ్ళాన్ని మరిపించి అని నా చుట్టూ దింపించుకుంటున్నా. ఈ ముచ్చటానికి ఎరకైందంటే ఈ ఊళ్ళో ఏముండ కొడుకు నా ఎంబడి పడడు. చెప్పకురా, నీకు కావాలంటే పింఛను పడ్డవాళ్ళే 10 రూపాయలు ఇస్తా. 10 రూపాయలు కాదు, నువ్వు 100 ఇచ్చినా నాకేం అవసరం లేదు. నన్నట్టు కొడతావా? మా అమ్మతో కొట్టిపిస్తావా? ఇప్పుడు ఇంట్లో ఉన్న నీ ఫోటోలు ఉల్లెవరికి చూపియదంటే 30 గుంజీలు దిగి. నాకేం బాగా గుంజీలు ఇస్తారా? నేను తీయనది. ఏం చేస్తావు చేసుకోకు. సరే నేను కూడా చూపెడతా. అయ్యో ఆగురా, తీస్తా కానీ. 1 2 20. నా ఫోటోలు తీసేయి అందరికెళ్ళి. ఇంకోసారి మా ఇంటికి వచ్చి నా మీద ఏమైనా చాడీలు చెప్పినావు అనుకో, ఈ ఫోటోలన్నీ ఊళ్ళో చూపెడతా. నీకోసి నా చేతులుంది. అరే పోడా, అందుకెళ్ళి తీసేయిరా. పోయి పోయికి పోరని కంట్లో పడితే నా బంగారు సొరికకి తెలిస్తే నా ఇజ్జత్ పోతుంది.